పాటని ధ్యానిద్దామండి. మీరందరూ ఆలోచించారా? ఈ క్షణమే, ఈ సమయంలోనే మనందరం ఎత్తబడితే, ఒకవేళ ఇప్పుడే దేవుని రాకడొస్తే మనం ఏం చేస్తామో? మనం ఏ రకంగా మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ తెలియకుండా సాతాను ఉచ్చుల్లో పడుతుంటాము, మనకి వ్యర్థమైన లోకాశాల్లో ఉండిపోతాము. కాబట్టి ఒకసారి అందరం ఆలోచిద్దామా ఎలాగ దేవుడు మనల్ని చూస్తున్నాడో? ఓ సోదరా, ఓ సోదరి, ఒకసారి అందరం కలిసి పాటని ధ్యానిద్దామా? ఆలోచించావా నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా, ఆలోచించావా నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని? ఎవరికి తెలియదుగా ఈ సమయమందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నువ్వు వెళ్తావు అని ఆలోచించావా? ఈ సమయమందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నువ్వు వెళ్తావు అని ఆలోచించావా? ఆలోచించావా ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని? ఆలోచించావా, ఆలోచించావా ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అని? ఎవరికి తెలియదుగా చూచుచున్నాడని తన ప్రేమతో పిలుచుచున్నాడని
క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములోనే దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడిగా మీకందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారని మీ ముఖ కవలకల ద్వారా తెలుసుకొని చూస్తూ చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనము ఒక 2 వారాల నుంచి ఎస్తేరు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేశాం. అహష్వేరోషు రాజు 127 దేశాలకు రాజు అయి ఉన్నాడు. మన ఇండియా కూడా ఉన్నాడని ఆ రోజు ఇంగ్లీష్లో కూడా చదివించాను నేను. ఇండియా మొదలుకొని కూషు దేశము వరకు, అంటే ఆఫ్రికా వరకు 127 దేశాలకి ఒక గొప్ప రాజు. మామూలుగా మన దేశంలో మన ప్రధాని మోడీ గారు గౌరవనీయులు ఉన్నారు. వారంటే మనకెంతో గౌరవం. మన దేశం కూడా చాలా పెద్దది. కానీ ప్రపంచంలో 250 దేశాలలో అమెరికా అనుకోండి, అది ఇంకా చాలా పెద్ద దేశం. అమెరికా అంటే అన్ని దేశాలకి కొంచెం ఒక రకంగా గౌరవం, భయం. ఇది అలా కాదు. 120 దేశాలకే ఈయన రాజు. 180 రోజులు విందు చేశాడు. తర్వాత 7 రోజులు విందు చేశాడు. అయితే మొదటి అధ్యాయం అంతా కూడా విందుతో ప్రారంభించబడి విషాదముతో ముగించబడింది. సందర్భ సహితం లేకుండా విందు ప్రారంభించబడి భార్యాభర్తలు విడాకుల దాకా వచ్చింది. ఆ భార్యాభర్తలు ఎవరో కాదు, రాజుగారు భార్య అయిన అందగత్తె అయిన వస్తీ రాజుగారికి. ఎందుకు అలా అయిపోయిందంటే మూడవ అని సలహా తీసుకోవటం. ఈ రాజుగారికి ఒక చిన్న బలహీనత ఉంది. మనకు కూడా చాలామందికి ఉంటుంది. ఇండివిజువాలిటీ లేదు. సొంత నిర్ణయం తీసుకోలేడు. ఎంతసేపటికి పక్కవారి నిర్ణయం తీసుకొని తన లైఫ్నంతా పాడు చేసుకునే గొప్ప రాజున కానీ పతనం చేసుకునేవాడు. 2వ అధ్యాయానికి వచ్చాం. చాలా సఫర్ అవుతున్నాడు భార్యని పోగొట్టుకొని. అయ్యో, నేను చాలా మంచి అందగత్తిని అనవసరంగా పోగొట్టుకునే తాగుడు మైకంలో నేను అలా మాట్లాడానే అనుకొని బాధపడుతున్నప్పుడు యవనస్తులు ఒక సలహా ఇచ్చారు. చెప్పాను కదా, ఈయన సొంత నిర్ణయం ఏమి ఉండదు. యవనస్తులు ఒక సలహా ఇచ్చారు. బాధపడవాపండి రాజుగారు, మేము 27 సంస్థానంలో మంచి మంచి కన్యకలను తెస్తాము, మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందరే కానీ అని చెప్పారు. అలాగే వాళ్ళు తెచ్చారు. ఇందులో రాజురికానికి సంబంధము లేని ఒక అనాథ తల్లిదండ్రులని నెబుకద్నెజరు ఇజ్రాయెల్ యూదుల రాజ్యములోనే వాళ్ళందరిని చంపేసిన ఒక అనాథి ఎస్తేరు అనే ఒక ఆవిడ, ఆమె బానిసగా డోలస్ బైబిల్ పారసీక దేశంలో ఉంది. ఆమె కూడా ప్రభు చిత్త ప్రకారము ఆమె కూడా ఒక రాజుగారు భార్యగా ఉండడానికి ఒక అప్లికేషన్ వేసుకుంది. కానీ దాంట్లో ఒక పేరు మార్చుకుంది. ఆమె పేరు హదస్సా. హదస్సా అనగా పరిమళ చెట్టు. ఒక పరిమళము చెట్టు ఒక ప్రాంతానికి సంబంధించింది. అయితే ఈమె ఎస్తేర్ అని పేరు పెట్టుకొని ఆమె ప్రపంచానికి నక్షత్రమయ్యి రాజుగారికి భార్య అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈమెకు పాపము ఒక అన్నాడు. వాళ్ళ ఓన్ బ్రదర్ కాదు, కజిన్ బ్రదర్. ఆయన పేరు మొర్దెకై. అయితే ఆయన తన కుమార్తెగా భావించాడు. పాపం మంచి చెడ్డలు ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఇది 2వ అధ్యాయం యొక్క సారాంశము అయిపోయింది. 3వ అధ్యాయంకి వస్తున్నా. చూడండి, 3వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను. ఈ సంగతులైన తర్వాత, ఏ సంగతులు? ఇందాక చెప్పిన సంగతులైన తర్వాత రాజైన అశ్వరోషు హమ్మోదా కుమారుడగు అగాగీగుడగు హామానును గణపరిచి వాని హెచ్చించి
వాని పీఠము తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. బాగా వినండి, 120 దేశాలకి అధిపతి అయిన, రాజులకు రాజైన ఆశ్వరస్ రాజు షూషను కోట అనేది, అది మనకు రాజధాని ఏది ఇండియాకి? ఢిల్లీ అట్టనమాట. ఆ 127 దేశాలకి చెప్పే కదా, ఇండియా కూడా దాంట్లో ఉందని మన ఇంగ్లీష్లో చదివించేగా, ఇండియా. అది వెరీ క్లియర్. అంటే 120 దేశాలకి రాజధానిలాగా షూషను కోట. ఆ కోటలో రాజుగారు ఉంటాడు. అక్కడుండే ప్రధానమంత్రి, అక్కడుండే వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన మంత్రి ఉన్నాడు, ఆయన పేరు హామాను. ఆయన ఎవరంటే అగాగీయుడగు హామానట. హామాను ఏం చేశారంటే అతని పీఠము, మనం కూడా చూస్తాం పీఠాధిపతి అంటుంటారు మన హైందవ సోదరులు. కనుక రాజుగారు ఆ హామానుని చాలా పైకి తీసుకొని వచ్చి, రాజు తర్వాత ఒక మంచి సింహాసనం వేసి దాని మీద కూర్చోబెట్టి, నా తర్వాత 120 దేశాలకి ఈయనే పీఠాధిపతి అన్నట్టుగా పరిచయం చేశాడు. ఎందుకు చేశాడో తెలియదు కానీ అతనికి చాలా ప్రాధాన్యత ఇచ్చి, చూడండి 127 దేశాల ప్రధానమంత్రులు కూడా ఒక దేశానికి చెప్పండి ఒకసారి ఉన్నారు. ఉన్నా కూడా ఈయన వాళ్ళందరి మీద ఈయన తర్వాత హెడ్ చేశాడు. చాలా ఉన్నతమైన స్థానానికి అతన్ని నడిపించాడు. ఇంకంత ఎత్తైన స్థానానికి నడిపిస్తే ఎలా ఉంటుంది? ఈయన ఎవరంట? కొంచెం ఒకసారి ఆ వచనం లాగదాం. ఎవరు ఈయన చూడండి, అగాగీయుడైన హామాను. ఒక్కసారి ఈయన గురించి మీరు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ పాఠం మనకు అర్థం కాదు. ఎవరు అసలు ఈ అగాగీయులు? రెఫరెన్సే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని మీరు తీస్తే 32, 33 వచనం నేను చదువుతానండి. సమూయేలు అమాలేకీయుడు రాజైన అగగును అతని నా దగ్గరకు తీసుకుని రండి చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గతించిపోయినని చెప్పగా, ఇక్కడ బాగా వినండి, అగగు అగాగీయుడు ఇదొక వంశం. ఎవరంటే వీళ్ళు? అక్కడ రాస్తుంది అగాగీయులు, అమాలేకీయులు. ఇప్పుడు చెప్పండి, హామాన్ ఎవరు? అమాలేకీయుడు. సరే, అమాలేకీయులు అయితే మనకెందుకు కానీ కొంచెం చరిత్ర వినండి. ఒక 2 నిమిషాలు చరిత్ర చెప్తాను. సౌలు రాజు కాలంలో ఇజ్రాయెల్కి, యూదులకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలుకి దేవుడు ఒక విషయం చెప్పాడు, నీవు అమాలేకీయులతో యుద్ధానికి పోయినప్పుడు ఆ జనాంగములో ఒక్కని కూడా నీవు మిగిలించకూడదు. జంతువులను కానీ మనుషులను కానీ అందరం చంపేయాలన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకు అలా చెప్పాడంటే, మీరు ఇంకా తీయలేదు, నిర్గమకాండం 17వ అధ్యాయానికి వెళ్తే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ దారిన వాళ్ళు పోతుంటే ఫస్ట్ ఈ అమాలేకీయులు, అగాగీయులు అంటే అది ఇంటి పేరు లాగనమాట. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి ఫాదర్ పేరే ఇంటి పేరు వస్తున్నట్లుగా అట్టనమాట. వాళ్ళు ఏం చేశారంటే అనవసరంగా వాళ్ళు అసలు యుద్ధానికి రాలా, మేము యుద్ధానికి రాలేదని కూడా చెప్తున్నారు. మీరు 17వ అధ్యాయం నిర్గమకాండం చదివితే ఎవరు? ఇజ్రాయెల్ యూదులు. కానీ వీళ్ళు కావాలని వచ్చి వారితో యుద్ధం ఆడారు. కావాలి. అప్పుడు యుద్ధం ఆడినప్పుడు మోషే ఉన్నాడు, యోషువ ఉన్నాడు. యుద్ధం ఆడింది ఎవరంటే యోషువ. మోషే కొండ మీద కూర్చోబెట్టి చేతులు ఎత్తినప్పుడు విజయం కలిగింది. చేతులు దించినప్పుడు అమాలేకీయులు, అగాగీయులు గెలుస్తున్నారు. ఇది ఒక సిచ్యువేషన్. కనుక అగాగీయులు మర్యాదపూర్వకంగా మనం గమ్ముగా పోతున్నా వచ్చి గెలుకొని తగ్గు పెట్టుకుంటారు. ఏం పని బాట లేకుండా గెలుకొని తగ్గు పెట్టుకుంటారు అనమాట. వీళ్ళ వంశం నేచర్ అనమాట. జీన్స్ అట్లా ఉంటాయి వీళ్ళ జీన్స్. ఎవరు జీన్స్? అమాలేకీయుల జీన్స్. ఈ అమాలేకీయులు ఎవరంటే ఏశావు యొక్క మనవడు. ఏశావు ఎవరు? ఇస్సాకు రిబ్కాకి పుట్టిన ట్విన్స్లో పెద్దోడు, రెండోవాడు యాకోబు. యాకోబు
ఏశావు, వాళ్ళిద్దరు ట్విన్స్. ఏశావు ముందు పుట్టాడు, కాలు పట్టుకొని మనుగు పట్టుకొని ఈయన పుట్టాడు యాకోబు. కానీ దేవుడు ఏశావుని అమ్మ గర్భంలో ఉన్నప్పుడే శపించాడు. ఎక్కడైనా ఏశావు తప్పు చేసినట్టు నాకేమనిపించలే. అంతా మోసగాడంత ఎవరు? యాకోబు. అదే ఆయన్ని ఆస్వాదించి ఈయన్ని శపించాడేంటి దేవుడు తల్లి గర్భంలోనే అని కొంచెం బాధపడుతుండేది తెలియక నాకు. తర్వాత నేను ఈ గ్రంథాలన్నీ చదువుతూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, మనము తల్లి గర్భములో ఉండినప్పుడే మన స్వభావ సిద్ధాంతములన్నీ కూడా తల్లి గర్భములోనే క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎల్కేజీ పంపించారు స్కూల్కి, ఇద్దరు పిల్లల్ని చదువుకోరా అని పంపించాడు. ఒక పిల్లోడు వేరేవాడు, ఒక పిల్లోడు చెప్పండి లేకపోతే ఇద్దరు ఒకటే. ఒక పిల్లోడు ఏం చేస్తాడు, చదువుకొని వాళ్ళ అమ్మ ఇచ్చిన 1 రూపీని 2 రూపీస్ని ఖర్చు పెట్టుకొని అప్పలు కొనుక్కొని వచ్చేస్తాడు. అవునా కదా? ఇంకో పిల్లోడు ఏం చేస్తుంది తెలుసా మీకు? మనం స్కూల్ చదువుకున్న మనకు తెలిసినవి ఏం చేస్తారు చెప్పండి? పక్కన వాళ్ళు సంచులు దవలాడి బలపాలు కొట్టేసి, లేదా ఎప్పుడు లేదా బలపాలు కొట్టేసి వాళ్ళ దగ్గర ఏదైనా రూపాయికి పాయింట్ అది కూడా ఎత్తేసి, వీడికి వీళ్ళమ్మాయి అని చెప్పిందా పోయేసి సంచులు దవడి రూపాయి తీసుకురాని చెప్పిందా? ఎట్టొచ్చింది? బై బర్త్. వాడు తల్లి గర్భంలో ఉన్నవాడు మెంటాలిటీ, వాడు జీన్స్ అవన్నమాట. దేవుడికి సమస్తం తెలుసుగా. ఏశావు పెద్దయి ఏమవుతాడో, ఎంతమందిని మీరు చెప్పినట్టు గెలగతాడో, ఎంతమందికి పుండవుతాడో, ఎంతమందిని ఏం ఇబ్బంది పెడతాడో తెలుసుగా. అందుకే శపించాడు. కాబట్టి ఇక్కడ దేవుడిదైతే తప్పు లేదు. కాబట్టి ఏశావును అందుకు శపించాడు. ఈ ఏశావు యొక్క సంతానమే అమాలేకీయులు. వాళ్ళ సంతానమే ఈడు హామాను. ఎక్కడికి పోయినా చెప్పండి, ఏ ఊరికి పోయినా కుక్క తోక వంకరే. నువ్వు సక్కం కట్టినా వదిలేస్తే మరి కింగన వంకది. అది వీళ్ళ బుద్ధి. కనుక వీడికి జీన్స్లోనే తెలియకుండానే యూదులంటే వీళ్ళకి ఏమైపోయింది? ద్వేషం, అసూయ కలిగింది. ఇందా చెప్పాను నిర్గమకాండ 17వ అధ్యాయంలో అసలు యూదులు ఏమనకుండా ఇజ్రాయేళ్లు తమ దారిని పోతుంటేనే వచ్చి గెలుక్కొని తగ్గు పెట్టుకొని యుద్ధం ఆడారు, ఓడిపోయారు. అది వేరే సంగతి. ఆ అమాలీకుడే ఈ హామాను, అగాగీయుడు. ఈ మొదటి వచ్చిన వాళ్ళ చరిత్రను మీకు అర్థం చేసుకున్నట్టేనా మీరు? నో ప్రాబ్లం. అయితే ఆయన తెచ్చి ఈ 120 దేశంలో ప్రధానులు ఉన్నారు, గనులు ఉన్నారు, మహాగనులు ఉన్నారని నేను మొదటి దేవుళ్ళు చెప్పాను. వీళ్ళందరూ మీద ఏం చేశాడు ఇతన్ని? అందుకోసమే మనం తెలుగు పండితులు చదువుకుంటూ చిన్న అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చొప్పు తినుడి కుక్క చెరకు తీపెరుగున విశ్వదావిరామ వినుమరేమా అని చెప్పాడు వేమన. అల్ప బుద్ధివానికి అధికారాలు ఇచ్చి వాడిని ఎత్తుకోపోయి సింహాసం మీద కూర్చోబెడితే, కుక్క తీసుకోపోయి సింహాసం మీద కూర్చోబెడితే కుక్క పరిపాలన ఎట్టుంటుందో చెప్పండి? అట్టుంటుంది. ఈడు అమాలేకీయులే. ఇందాక చెప్పాగా, దేవుడే వాళ్ళ తల్లి గర్భంలోనే వాళ్ళ పితరుని ఏం చేశాడు? శపించాడు. ఎందుకని? వీళ్ళకి కుక్క బుద్ధని. ఇటువంటి కుక్కబుద్ధోడు వంశంలో హామాన్ని ఎత్తుకోపోయి ఈ ఇండివిజువాలిటీ లేని ఈ మహారాజు ఈయన ఎత్తుకోపోయి 120 దేశంలో ప్రధానులు ఉన్నారు, అందరి మీద హెడ్గా పెట్టాడు ఇతన్ని. ఇప్పుడు 2వ వచనం కొద్దాం. 2వ వచనమ్మా చదవండి. ఇప్పుడు ఏం చేశారంటే ప్రధానమంత్రుల మీద హెడ్ కాబట్టి ప్రతి ఒక్కరూ 120 దేశంలో ఉండే రకరకాల భాషలు, మనం చెప్పాను మొదట్లో, ఒక్క లాంగ్వేజ్ కాదు ఇది, చాలా లాంగ్వేజ్. మన భారతదేశంలోనే బోల్డ్ లాంగ్వేజ్లు. కనుక 120 దేశం ఉండే లాంగ్వేజ్లందరికీ పత్రికలు పంపించి అందరూ హామానికి ఎలా నమస్కరించాలంట? మోకాళ్ళు వంగి నమస్కరించాల. అయితే ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై పారసీక దేశంలో గవర్నమెంట్ జాబు. ఏందో ఆయన జాబ్ అంటే గేట్ మ్యాన్, గేట్ దగ్గర ఉండేవాడు. ఇప్పుడు ట్యూషన్ కోట్లకు రావాలంటే గేట్ ఎవరు తీయాలి? చాలా మంది ఉన్నారు. ఈయన ఒకడు, ఎవరు? మొర్దెకై. ఆయన రాగానే ఏం చేస్తున్నారు వీళ్ళంతా? అందరూ మోకాళ్ళు వంగి దండం పెట్టి తల వంచి దండం పెడుతున్నారు. మొర్దెకై పెట్ల. రాజుగా ఆయనకి అర్థం కాల, వెళ్ళిపోయాడు, పట్టించుకోలే, అంతమందిలో పెద్ద గమనించాల. కానీ అక్కడ చూడండి, చదవండి, అక్కడ
వాళ్ళు అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు చూడండి. రాజగుమంలో ఉన్న రాజసేవకులు, నువ్వు రాజాజ్ఞని ఎందుకు మీరుచున్నావు? ఈ ప్రకారము వచ్చినను చెవిని పెట్టక తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని వాతో చెప్పాను. ఒకడేమో ప్రసంగి, ఈడేమో ఆ పని చెప్పే ప్రసంగి, అదన ప్రసంగి. ఇంకా అదన ప్రసంగి తర్వాత ఇంకేం లేదులే, ఉండు చెప్పుందాం కానీ ఏమీ లేవు. అది కాబట్టి వాడు ప్రసంగం అయితే వీళ్ళు అదన ప్రసంగాలు. ఇప్పుడు వీళ్ళకెందుకు? వీళ్ళందరూ కూడా గేట్ దగ్గర ఉన్నారు. ఒకవేళ ఆయన చూస్తే అడిగిరే ఏం రా నువ్వు వంగటం లేదని ఆయన అడగాల. వీళ్ళు పోయి మాటి ఎందుకు వంగటం లేదని చెప్పారు. ఆయనేమి దాన్ని చెవుని పెట్టకుండా ఆ మాటల్ని పెద్ద కేర్ చేయలే. ఆయన ఊరిని అడుగుతున్నకే ఇక అతను చెప్పాల్సి వచ్చేసింది, నేను యూదుడును అని. ఎస్తేర్కి ఏం చెప్పేసి పంపించాడు పోయేటప్పుడు? పొరపాటునైనా నీవు యూదురాలువని చెప్పకూడదు, చెప్తే డేంజర్ చేస్తుంది, అంతే వేసేస్తారంతే. నీవు అక్కడ ఉన్న రాజు భారీగా ఉన్నంత కాలం నీ యూదురాలు నీ మతం చెప్పకూడదు అని ఇన్ని చెప్పి పంపించిన మొద్దకాయ వీళ్ళు ఊటిని టార్చర్ పెడుతున్నలేకే ఈయన బయటపడిపోయాడు. చెప్పేశాడు నేను యూదుడను గనక చూడండి నేను ఆ పని చేయచాలను అని చెప్పాను. ఏ పని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? బైబిల్ యొక్క సిద్ధాంతం ఏమిటంటే మోషే ధర్మశాస్త్రములో కొండ మీద చెప్పింది, నేను నాకు తప్ప ఎవరిని మీరు పూజించకూడదు. నెబుకద్నెజరు కూడా దేవతకి కాదు నమస్కరించమంది. మీరు చూడండి ఆయన ప్రతిమకు ఏ మనిషికి వందనాలు గౌరవి రెస్పెక్టెడ్. ఎవరికి దండం పెట్టకూడదు. ఎవరికి పెట్టాలా? దేవునికి మాత్రమే. యూదులు దీన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తారు. షడ్రకు మెషక్ కూడా అగ్నిగుండములైన వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ ప్రత్యేకంగా నమస్కరించడానికి అంటే ఏమని అర్థం? చావుకైనా ఇష్టపడ్డారు, కానీ దేవుడి ఆజ్ఞని మీరటానికి ఇష్టపడలేదు. మళ్ళా నేను యూదుడను గనుక ఆ పని చేయచాలని వారితో చెప్పాను. ఒకసారి చెప్తారు ఈ మాట, అట్టగా చెప్పాల్సింది. ఆయన చెప్పాడు ఆ మాట, మీరేం చెప్పాలి? నేను క్రైస్తవుడు గనక ఆ పని చేయజాలను. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఒకడే ఒక స్వామి, యేసు స్వామి నీకు నేను. యేసు ఒక్కడే స్వామి, నేను తప్ప వేరొక స్వామి అని ఎవరిని కూడా చెప్పండి పిలువకూడదు. నేను ఇప్పటికి పిలువనే, నాకు యేసు ఒక్కడే స్వామి. ఇందాక చెప్పాక షడ్రకు మెషకులు చెప్పిందేంటి? ఈ ప్రతిమకు. ఏం ప్రతిమది? నెబుకద్నెజరే. మేము నమస్కరించమనియు ఈ అగ్నిగుండములో వేసుకున్న మా ప్రాణాలు పోయినా మేము నమస్కరించము, మేము సర్వశక్తి గల దేవుని బిడ్డలం అని. చూడండి, నేను యూదుడిని కనుక ఆ పని చెప్పండి చాలను. ఇప్పుడు చెప్పండి, నేను క్రైస్తవుని గనుక దేవుడికి ఇష్టం లేని కార్యములు నేను చేయజాలను. ప్లీజ్ టెల్ మీ. నిలబడతావు ఈ మాట మీద? నిలబడతారా? లేకపోతే అన్నికి లొంగిపోతారా? రాజీ పడిపోతారా? అడ్జస్ట్ అయిపోతారా? ఈరోజు క్రైస్తవులు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు. అడ్జస్ట్ మంచిదే. దేంట్లో? దేవుడి విషయంలో చెప్పండి, రాజీ పడకూడదు. నిన్ను చంపేస్తానన్నా, నిన్ను ఏం చేస్తానన్నా, నేను అక్కడ రాసిన మాట ఏంటంటే, నేను క్రైస్తవుని కనుక ఈ పని చేయచాలను. అది నువ్వు చెప్పగలవా? లేకుంటే ఏ గాలిగా సాపెత్తుకొని కలిసిపోగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, మీకు సవాల్తో కూడి ప్రశ్నిస్తున్నాను. చెప్పడం సులువు, కానీ
ప్రభుకి వ్యతిరేకమైనవి నో యాక్సెప్ట్. హైందవులు ప్రేమించాలా? ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ప్రేమించాలి, పెళ్ళిళ్ళకి పోవాలి, ఎక్కడికైనా వాళ్ళతో మనము చెప్పండి వెళ్ళాలి. ముస్లిమ్స్ని ప్రేమించాలి, సిక్కులు ప్రేమించాలి, జైన్స్ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ వాళ్ళ ఇంటికి అన్నం తినొచ్చా? హ్యాపీగా తినొచ్చు. వాళ్ళు భోజనం పిలిచి వెళ్ళొచ్చు. వాళ్ళ పలారాలు పండక్కి పెద్ద పండక్కి ఇస్తే తీసుకోవచ్చా? తీసుకొని చక్కగా అరిసెలు, కజ్జికాయలు, నిప్పట్లు, ఆ తర్వాత చెక్కలు అన్నీ తినొచ్చు. అయితే ఏం చేయకూడదు? కొన్ని చేయకుండా ఉంటాయే, అప్పుడేం చెప్పాలి? చెప్పండి, నేను క్రైస్తవుడు గనక ఇది నేను తినను, ఇది నేను చేయను అని చెప్పకపోతే నీవు దేవుని ఎదుట మెనెటకల్ ఉఫార్స్ తేలిపోతావు. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పేసుకున్నాడు ఈయన? ఆయన ఏం చెప్పదని యూదుని చెప్పేశాడు. తర్వాత నెక్స్ట్ నమస్కరించని చెప్పేశాడు. ఈ మాటలు 5వ వచనం చూడండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమును మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి బాగానండి. ఆఖరికి ఈ నమస్కారం ఎక్కడ దాకా పోయింది? మొర్దెకై ప్రాణానికి పోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను? చంపేత అంటున్నాడు. చంపగలడా? చంపలేడా? చంపగలడు. ఎందుకని? అథారిటీ కలిగిన మన రాజుగారు ఏం చెప్తా చేస్తాడు, ఎవరు ఏం చెప్తా చేస్తాడు. సూపర్ రాజు. వీళ్ళు ఏం చేసేది తెలుసా? ఇంకా చదువుతా చూడండి తర్వాత. మొర్దెకై యొక్క జనులు ఎవరైనాను తెలుసుకుని ఆశ్వరేసు యొక్క రాజ్యమంతటి మందు మొర్దెకై స్వజనులను యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. ఎక్కడ దాకా పోయింది కథ? ఇందరి దాకా ఏం చెప్పాడు? ఈ హామాను అతను ప్రాణం తీయటం పెద్దేమి నాకు చెప్పండి. ఇతను ప్రాణము తీయట పెద్ద, నాకేం పెద్ద పని కాదు, ఎత్తేస్తాను, కోడిని కోసినట్టు కోసేస్తాను అని. ఇక్కడ నాకు బాధ కలిగింది ఏంటంటే, ఈ ఒక్కడ వల్ల 120 దేశాలలో ఎక్కడైతే యూదులు ఉన్నారో ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు తెలుసుకున్నాడు. వాళ్ళందరూ చంపేస్తాను నేను. ఎక్కడ దాకా వచ్చింది ఇది? యూదులందరికీ. మీరు ఇంకా చదువుకుంటూ కూర్చుంటే చాలా భయము, అద్భుతము, మర్మంతో కూడిన మాటలు ఉన్నాయి. 7వ వచనం చదవండి, ఏం పర్వాలేదు చదవండి. ఇక్కడ ఏంటంటే, ఎక్కడైనా ఇంట్లో చేరాలంటే ఏం చేస్తారు? హైందవులు కానీ దొంగ క్రైస్తువులు కానీ పెళ్లి చేయాలనుకుంటే ఏమనుకుంటారు? హైందవులు కానీ దొంగ క్రైస్తువులు కానీ ముహూర్తాలు చూస్తారు. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? అవన్నీ పట్టించుకోరు. మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఇతనికి మళ్ళీ సెంటిమెంట్ ఉన్నట్టుంది. ఎవరికి? హామానికి ఉన్నట్టుంది. ఒక నిర్ణయం చేశాడు. ఏమని చేశాడంటే, ఎప్పుడు ప్రారంభించాడు? మొదటి నెల అంటే మన లెక్క ప్రకారం జనవరిలో ప్రతి నెల మంచి రోజు ఏ రోజు ఉంటుందో అప్పుడు చెప్పండి ఎవరిని చంపాలా? చంపడానికి కూడా మంచి రోజు ఉండాలనా? చంపడానికి కూడా ఏం కావాలంట చెప్పండి. మీరేం చేస్తాం, మనం ఏం చేస్తాం? పెళ్లి రోజుకి మంచి రోజు, ఇంట్లో పోవడానికి మంచి రోజు, ఇంకో దానికి మంచి రోజు, చాలా మంచి రోజు అనుకుంటాం కదా. విచిత్రం ఎంత తెలుసా మీకు? వీళ్ళకి మంచి రోజు అనుకుని రోజు ఏం చేస్తున్నారు? చీటీలు వేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ మంచి రోజు తగలక ఏ రోజు దగ్గర చదువు బాబు కొంచెం 12వ నెల వరకు వేయచ్చు వచ్చిరి. ఎవడేం చెప్తే ఎవడేం చెప్పు. భార్యకి విడాకులు ఇచ్చామంటే ఇచ్చి పడేసాడు. యవనస్తులు తెచ్చుకోమంటే ఇది తెచ్చేసుకున్నాడు. ఈయనేం చెప్పాడు వాడికి? ఆ రాజుకి, రాజుకి ఏం చెప్పాడు? సార్ రాజుగారు, మన 120 దేశాలలో యూదులు అనే ఒక పెద్ద చెప్పండి ఒక జాతి ఉంది. వీళ్ళకి చాలా పొగురు, గర్వం, అహంకారము. వీళ్ళ వల్ల మనకు చాలా ప్రయోజనం, హాని కలుగుతుంది. వీళ్ళని మనం అట్టా చూసుకుంటా కూర్చుంటే నాకు కాదు నీ సీటుకే. అదే చెప్పింది అతను, నీ సీటుకే
ఎసురు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను కావాలంటే 20 మనుగులు వెండి వేసి దాన్ని అంతా రకరకాల భాషలో ట్రాన్స్లేషన్ చేసి అందరిని ఎత్తేస్తాము, మీరేమంటారు అన్నాడు. రాజుగారు ఎవరు ఏంది, యూదులంటే ఎవరు, అసలు ఏం తెలియదు దానికి, ఎవరు ఏంది, ఎందుకు చంపాలనుకుంటున్నావు అని ఏమనకుండా ఉంగరం తీసేసి, వాళ్ళు ఏంటంటే రాజులు ఉంగరంతో ముద్రేస్తారు కదా, వాళ్ళు ఇచ్చేసి నువ్వు ఎట్టైనా రాసుకొని నువ్వు ఎట్టైనా చేసుకోపో, నాకు అన్ని అంగీకారం పో అన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు తెలుసా? రాజుగారు ఎప్పుడైతే ఉంగరం ఇచ్చేసాడో ఏం రాసుకున్నాడు అతను? తన ఇష్టప్రకారం రాసుకున్నాడు. రాసుకొని ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ తాకీదులు వేసి మీరు రకరకాల భాషలు ఉన్నారు కదా, మీ భాషలో యూదులు ఎక్కడున్నారో అందరినీ గుర్తుపట్టి సేకరించండి. ముహూర్తం పెట్టారు మా వాళ్ళు. ఎప్పుడు? 12వ తేదీ 13వ తేదీ. ఇంకా మన లెక్క చెప్పండి, జనవరిలో స్టార్ట్ అయింది కథ. డిసెంబర్ 13వ తేదీ ఒకే రోజున యవనస్తుల్ని, స్త్రీలని, యూదులు మొత్తం చంపేది. ఒకే రోజు చంపేసేయాలి అందరూ ఒకటేసారి. వింటున్నారా? ఎవరు చెప్పాలి? ఎంత భయంకరం చూసారా? ఏమండి ఇదంతటికి ఎందుకు, ఎవరి కారణం చెప్పండి దీనికి? మొదటగా ఏమన్నాడు? నేను యూదును గనక ఇది నేను చేయజాలను. నీవు నేను కూడా ఇది క్రైస్తవును గనక ఇది నేను చేయజాలనంటే నీ మీద కూడా ఇటువంటి వ్యతిరేకాలు రావు? వస్తాయారా చెప్పండి? చాలా ఇట్లాంటి మాటలు గట్టిగా చెప్పామంటే మన మీద, చెప్పండి సిస్టర్, ఖచ్చితంగా మన మీద కొన్ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇది అన్ని దేశాల్లో ఉండే యూదులన్నీ భాషలో ట్రాన్స్లేషన్ చేసి చంపేమి. ఒక్కటే రోజు అంట. ఇప్పుడు డిసెంబర్ 13 ఫినిష్ అయిపోయింది, ముహూర్తం కుదిరిపోయింది. విన్న వాళ్ళందరికీ, యూదులందరికీ ఏమనిపించుంటుంది? ఈ సంగతి తెలుసుగా. ఏమని సంగతి చెప్పండి ప్లీజ్. ఎవరో ఒక మన 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 వంశస్థుడు మొర్దెకై అంట. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే అందరూ మనకు తెలియదు కదండి. ఎవరో ఒక, చెప్పండి ఒకసారి, ఎవరో ఒక మన వంశస్థుడు మొర్దెకై అంట. ఆయన ఏదో ఆయనకి నమస్కారం పెట్టలేదంట. దానివల్ల చెప్పండి, అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? మన వాళ్ళు ఇదేమనుకుంటారు, అందరూ తిట్టుంటారు. ఏమనంటే, ఎవడు రోడు మా వాడు మొక్కుంటే ఏం పోయి ఉండేది కొంప మునిగా, వాడి వల్ల మనందరికీ ప్రాణహాని వచ్చిందని గొనిగారు అందరు. మీరు అన్నది గొనిగారు కూడా అక్కడ. చూడండి, నాకు మీరన్నట్టే ఎవరికైనా అనిపిస్తుంది లేదు చెప్పండి? ఎవరికైనా అనిపిస్తుంది, అరే ఏదో అతను పోయి నమస్కారం పెట్టేస్తుంటే చెప్పండి పోయి ఉండేది కదని. అతనికి పోయి ఎవరికి చుట్టుకుంది ఇది? 120 దేశం నుండి యూదులందరికీ కొన్ని ప్రాబ్లమ్స్. ఒక్కరి ప్రాబ్లము చెప్పండి. కొన్నిసార్లు వేరే వాళ్ళ ముహూర్తాలు వాళ్ళకి నష్టం కలిగిస్తాయి, మనకు లాభం కలిగిస్తాయి. ఒకటి చెప్తారు ఏదైనా? నేనే చెప్పేస్తాను, ఎందుకు టైం వేస్ట్. ఇప్పుడు కొన్నిసార్లు ఈ సిద్ధాంతులు లేదంటే ఇంజనీర్లు చెప్పరు, సిద్ధాంతులు బేల్దారులు చెప్తుంటారు, ఈ ఇల్లు మీకు ఇట్లా కట్టే. మన క్రైస్తవులే, మన చర్చి కాదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్తే మొత్తం పగలు కొట్టేస్తున్నారు. ఏమనంటే, ఏందోసారి వచ్చినప్పటి నుంచి ఇక్కడ బాత్రూమ్ ఈ పక్క ఉండకూడదంట, అంతా జబ్బులు వస్తూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి. అందుకోసంగా వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే పగలు కొట్టేసేసాను సార్, ఆ పక్క కట్టాలంట అని చెప్పి మొత్తం పగలు కొట్టేసి దగ్గర 3 లక్షలు చెప్పి ఆ పక్క కట్టారు. వాళ్ళకి అది కట్టినప్పటి నుంచి ఇంకొంత ఎక్కువైపోయినాయి జబ్బులు. ఇప్పుడు 3 లక్షలు పెడితే ఎవరు బెనిఫిట్ అయ్యారు? పేదదారు బెనిఫిట్ అయ్యారు. నష్టపోయింది ఎవరు? బాగుండేదని. కాబట్టి ఈయన ముహూర్తము ఏమైంది మనకు తెలుసా? ఆలస్యం చేసినందుకు. వచ్చే వారం చెప్తాను. యూదులందరికీ చెప్పండి మేలైంది. ఈ ముహూర్తము అయ్యగారికి ప్రాణం తీయటానికి పోయింది, రివర్స్ అయిపోయింది. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. చూసారా? మీరు ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? నేను క్రైస్తవుడు కనుక ఆ పని, కష్టాలు వచ్చిన అనండి మాట, జయము జయము మందే
కొంచెం శ్రమ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ వీళ్ళు చచ్చిపోయారండి. ఒక్క యూదుడిని చచ్చిపోయాడా? ఇంకోటి చెప్పుంటారా? అసలు మొదటగా చచ్చిపోయాడా? గేట్ పైన పోయి ఈడు పన్నాగం పన్నాడు కదా, ఈయన్ని చంపి ఆ స్థానంలో మొదటగా కూర్చున్నాడు. వండర్ఫుల్, ఆమేన్. అది దేవుడి కార్యాలు. ఏంటే వాడి ముహూర్తం ఏమైపోయింది చెప్పండి ఒకసారి. కాబట్టి మీరు ఒకే మాట మీద ఉండండి ఈసారి, నేను క్రైస్తవును కనుక ఆ పని చేయను, అంతే. అది నీకు కొంచెం ఇబ్బంది కలిగించినా, పక్కనోళ్ళు నిన్ను గొనిగినా, నువ్వు ఇటు అనుకుంటే బాగుండేదే, నువ్వు ఇటు అనుకుంటే బాగుండేదే అన్న, మనము చెయ్యజాలని పనులు, దేవుడికి ఇష్టం లేని పనులని బ్లంట్గా నేను చెయ్యను, నేను ఇది చెయ్యను అనను, ఈ పాపమనే చేయను, ఇది నేను అనను, ఇది దేవుడికి వ్యతిరేకము, ఇది దేవుడికి ఇష్టం లేని కార్యము, నేను చేయను అనని దాని మీద ఎన్నో ఇబ్బందులు వచ్చినా సర్వశక్తి గల దేవుడు నీ పక్షంగా ఉండి. చూడండి, జనువురులోనే వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటే ఏం జరుగుంది చెప్పండి? యూదులంతా చంపేసిన వాళ్ళు. దేవుడు దాన్ని ఏం చేశాడు? ఎట్ట ప్రళయం చేశాడు? మంచి రోజు దొరక్క. కాబట్టి మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి రోజులు కాని రోజులు మనకు మంచి రోజులేనా? ఒక ఉదాహరణ చెప్పండి. మగోళ్ళు మంగళవారం కానీ మనము బార్బర్ షాప్కి క్రాప్ చేయించుకోవడానికి పోతే నీట్గా చేస్తాడు. ఎందుకని చెప్పండి? ఆ రోజు మంగళవారం అందరు క్రాప్కు రావు కాబట్టి మనం ఏ స్టైల్లో పెట్టుకుంటే ఆ స్టైల్లో చేస్తాడు. ఈరోజు శుక్రవారం మంగళవారము ఇది హిందువులకి ఇబ్బందికరము, వాళ్ళు రారు, మనకు పనులన్నీ బ్యాంకు పని జరిగిపోతుంది. ఏ పనైనా చెప్పండి, అవునా కదా చెప్పండి, వాళ్ళ ముహూర్తము మనకు, అవునా కదా? కాబట్టి మనం ఒకే మాట మీద ఉందాం, ఈ అబద్ధము నేను చెప్పను, నేను క్రైస్తవును కనుక ఈ పాపము నేను చెయ్యను, నేను క్రైస్తవును కనుక. కాబట్టి క్రైస్తవుడు టు కాల్ అవుట్ లోకంలో నుంచి ఏం చేసాం మనం? వేరు చేయబడి ప్రత్యేకించి. మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ ఉండకూడదు. కొన్నిట్లో మనం ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ పాపానికి అడ్జస్ట్మెంట్ ఏమి చెప్పండి ఉండదు. అది నీ పీకల దాకా వచ్చినా ప్రభు కోసం నిలబడాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు ఈ 3వ అధ్యాయం ద్వారా ఎన్నో విషయాలు నీతో నేర్పించాడు. మొదటగా అంటాడు, నేను క్రైస్తవుని గనక నేను ఆ పని చేయజాలను. ఆ మాట ఎంత దాకా తీసిందంటే 127 సంవత్సరాల దేశంలో ఉండి యూదులందరికీ మరణశిక్ష వచ్చేసింది. ఆఖరి 12వ నెల 13వ తేదీ ఫిక్స్ అయిపోయింది ముహూర్తము. కానీ పరమ తండ్రి అయిన దేవుడు తన బిడ్డలకు అన్యాయం చేస్తూ ఊరుకుంటాడా? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆఖరికి ముహూర్తం అనుకున్నాడు, హామాను విర్రవీగాడు. యూదులు కొంచెం సఫర్ అయ్యారు, కొంచెం ఒకవేళ మొద్దకాయ మీద కష్టపడి ఉండొచ్చు, కానీ దేవుడి బిడ్డలు చెప్పింది మేలే. సిస్టర్స్, బ్రదర్స్, మేలే. ఆఖరికి ఏం జరిగిందంటే రాబోయే దినాలు వింటాం, మొద్దకాయ చనిపోలే, యూదులు చనిపోలే. ముహూర్తం ఫిక్స్ చేసిన మన అగాగీయుడైన హామాను ఆయన ఊరి చేయబడి ఆ స్థానంలో మొద్దకాయ వెళ్ళి యూదులను ఎలా రక్షించుకున్నాడో, ద వండర్ఫుల్ అవర్ గాడ్, వండర్ఫుల్ గాడ్, మన దేవుడు ఆశ్చర్యకరుడు. కొన్నిసార్లు మన నిజాయితీ మనకి ఇబ్బంది కలిగించినట్లుగా అమ్మా తల్లి అనిపిస్తుంది, కానీ నీ నిజాయితీ నువ్వు నిజాయితీగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఆ నిజాయితీ కొంచెం ఇబ్బందులు వచ్చినట్టు అనిపించవచ్చు, కానీ నేను ఎత్తైన స్థానానికి తీసుకుపోతాయని నేను తెలియజేస్తున్నాను. మనందరము తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునితో మాట్లాడినాడు ఈరోజు, నేను యూదుడు, నేను క్రైస్తవుడు కనుక ఆ పని చేయజాలను. ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నా దేవుడు నాకు సాయం చేస్తాడు. యోసేపు కూడా ఇదే చెప్పాడు. మాటికి శోధిస్తుంది ఆ స్త్రీ, నేను క్రైస్తవుడు గనక లేక యూదుడు గనక నేను ఈ పాపము చేయను అన్నాడు. అతనికి కష్టాలు వచ్చాయి, ఆమె జాకెట్ చింపుకొని రకరకాలుగా బాధ పెట్టి చెరసలు లేపించి ఇనుము చేత బాధించి ఎన్నో చేశారు, కానీ దేవుడు అతన్ని ఆ దేశానికి ప్రధానమంత్రి చేశాడు. ఆమేన్. ఏ మనిషి అయితే
ఏ పోతీఫర్ అయితే ఆయన మీద నింద మోపారో, యోసేపుకు దాసులయ్యారు, ఆయన కింద ఉద్యోగస్తులయ్యారు. నిజాయితీ మీద ఉండు. నిజాయితీ కష్టం అనిపించవచ్చు, నీ నిజాయితీ ఇబ్బంది కలిగించవచ్చు, నలుగురిలో నీవు నానొచ్చు, కానీ నిజాయితీ ఆఖరికి గెలిచేది నిజాయితీ. మన దేవుడు గెలిపించి యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. దానియేలును కూడా అలాగే ప్రధానమంత్రి చేశాడు. మొర్దెకైని కూడా అలా చేశాడు. నిజాయితీలో కష్టం రావచ్చు, ఎప్పుడు కూడా నిజాయితీని వదలవద్దని ప్రభు పేరు హెచ్చరిస్తుంది. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారనే, నీవు సెలవీయగా మారా మధురమ్మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయనే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారనే, నీవు సెలవీయగా మారా మధురమ్మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయనే. ఈ కార్యములు ఆశ్చర్యములు తండ్రి. మొదకై చెప్తున్నాడు, నేను యూదును గనక ఆ పని చేయజాలను, నేను క్రైస్తవును గనక అబద్ధం ఆడను, నేను క్రైస్తవును గనక ఆ పని చేయను. కొన్నిసార్లు వ్యతిరేకాలు ఇబ్బందులు రావచ్చు. ఆ మాట కోసం యూదులందరూ 120 దేశాల యూదులకి ముహూర్తం కూడా స్టార్ట్ అయిపోయింది. అది ఆఖరి 12 నెల 13వ తేదీ. కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. షడ్రక మెషకును కూడా అలాగే తప్పించాడు, యోసేపును అలా తప్పించాడు, దానియేలును అలా తప్పించాడు. బైబిల్లో చాలామంది నిజాయితీగా ఉన్న వాళ్ళందరినీ కూడా అలా తప్పించాడు. మమ్మల్ని కూడా అలాగే తప్పిస్తాడు. కనుక మేము క్రైస్తవులు కనుక ఆ పని చేయజాలము అని చెప్పేటకు సాయం చేయమని, ఈ వాక్యం ఫలింపచేయమని యేసే నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.